టాటా సుమో అసలు ఆ పేరు ఎలా వచ్చింది? ప్రతి కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నట్టే వాటి నుండి వచ్చే కొత్త ప్రొడక్ట్స్ కూడా ఆ రేంజ్లోనే ఫ్యాన్స్ కూడా ఉంటారు. తర్వాత కొంతకాలానికి ఆ మోడల్స్ నిలిచిపోయినా ఒకప్పుడు వాటితో కలిగిన అనుభవం, గడిపిన సమయం గురించి చర్చించుకుంటూ సందర్భానుసారం ఆ వింటేజ్ మోడల్స్ను గుర్తు చేసుకుంటుంటాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆ వింటేజ్ వెహికల్ సుమో, టాటా సుమో. అప్పట్లో మన అవసరాలకు, అప్పటి పరిస్థితులకు తగ్గట్టు డిజైన్ చేయడంతో అనతి కాలంలోనే ఇండియన్ మార్కెట్లో దూసుకుపోయింది. ఈ సక్సెస్ స్టోరీ పక్కన పెడితే టాటా సుమో పేరు వెనక ఒక స్టోరీ కూడా ఉంది. అప్పట్లో టాటా మోటార్స్లో వివిధ హోదాల్లో పనిచేసే ఉన్నతోద్యోగులందరూ ఒకే చోట కలిసి లంచ్ చేసేవారు. వారిలో ఒక ఉద్యోగి మాత్రం లంచ్ సమయంలో కనిపించేవారు కాదు. ఆయన ప్రతిరోజు లంచ్ టైంలో ఎక్కడికో వెళ్తుండేవారు. మొదట్లో మిగిలిన వారు పట్టించుకోకపోయినా తర్వాత ఈ విషయం గమనించి ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలైంది. దీనితో మిగిలిన అనుచరులు ఆయనకు తెలియకుండానే అతడు ఫాలో చేశారు. ఈ క్రమంలో అతను రోడ్డు పక్కన ఉన్న దాబా దగ్గర ఆగి ట్రక్ డ్రైవర్లతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. అలానే వారితో మాట్లాడుతూ చాలా విషయాలు చర్చించడం గమనించారు. ఈ క్రమంలో డ్రైవర్లు వాహనం నడపడంలో సాధక బాధకాలు తెలుసుకుంటూనే వారిచ్చే విలువైన సూచనలు తీసుకుంటూ ఆ విషయాలను టాటా R&D విభాగంతో చర్చించేవారు. డ్రైవర్లకు సౌకర్యంగా ఉండే విధంగా కొత్త వాహనాలను డిజైన్ చేయడం, ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా క్యాబిన్లో మార్పులు వంటి విషయాలపై కృషి చేసేవారు. అలా అప్పట్లో చాలా మార్పులతో డిజైన్ చేసే మార్కెట్లోకి వచ్చిన మల్టీ ప్యాసింజర్ వెహికల్ టాటా సుమో. దానికి తగ్గట్టు అంచనాలకు మించి టాటా సుమో సక్సెస్ అయింది. ఇది గమనించిన టాటా యాజమాన్యం ఆయన నిబద్ధతకు గుర్తుగా 1994లో సంస్థ విడుదల చేసిన ఆ కొత్త వాహనానికి ఆ ఉద్యోగి పేరు మీద టాటా సుమోగా నామకరణం చేశారు. ఆ ఉన్నతోద్యోగే సుమంత్ మూల్గాంవ్కర్. సుమంత్లో మొదటి అక్షరం మూల్గాంవ్కర్ నుండి మొదటి అక్షరం కలిపి సుమోగా ఆ వాహనానికి పేరు పెట్టారు. ఈ వాహనం ఇండియన్ మార్కెట్లో బాగా సక్సెస్ అయింది. సుమో అనగానే మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది వివి వినాయక్ సినిమాలు. ఫ్యాక్షన్ సినిమాలో సుమో గాల్లోకి ఎగరడం, లెక్కకు మించి పల్టీలు కొట్టడం, మళ్ళీ రోడ్డుపై యథావిధిగా వెళ్ళడం, అలా టాటా సుమో ఒక స్ట్రాంగ్ వెహికల్ గా జనాల్లో ముద్రపడిపోయింది. పోలీస్ కాన్వాయ్లో తప్పనిసరి వెహికల్గా ఇప్పటికీ తన సేవలు అందిస్తుంది టాటా సుమో. అనంతరం సుమంత్ మూల్గాంవ్కర్ టాటా మోటార్స్కు వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. అతని సేవలకు గుర్తుగా 1990లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇది టాటా సుమో వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ.